ఎస్ మీరు చెప్పండి సార్. కోటంరాజు వెంకటేష్ శర్మ గారు ఏం చెప్పింది ఈరోజు ఈ 3 కేసులకు సంబంధించి బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు. ఓకే, బెయిల్ ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు సచ్చిలుడైపోతాడా? ఈ కేసు విచారణలు ఏ విధంగా జరిగేటటువంటి అవకాశం ఉంది? కోర్టు వారు ఇచ్చిన 3 కేసుల తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారండి. 48 గంటల ముందు నోటీస్ తీసుకున్న పిమ్మట మీరు ఖచ్చితంగా సిబిసిఐడి వాళ్ళ ముందు హాజరవ్వాల్సిందే, వాళ్ళతో విచారణకి సహకరించాల్సిందేనని చెప్పి పేర్కొన్నారు. ఇతన్ని ఎక్కడా సచివుడు అని కానీ, ఇతను ఏ తప్పు చేయలేదని కానీ, ఇతనికి ఈ నేరాలకి సంబంధం లేదని కానీ కోర్టు వారు ఎక్కడా పేర్కొనలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, దర్యాప్తు అధికారులకు మీరు సహకరించాలి, చేయాలి అని చెప్పి కోర్టు వారు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టం చేయడం జరిగింది. అట్లాగే లోకేష్ కు సంబంధించి కూడా అతని నోటీసులు తీసుకోమని చెప్పి కోర్టు వారు ఈరోజు పేర్కోమంట జరిగింది. అతను నోటీసులు తీసుకోవాలని చెప్పారు. ఈ 3 కేసుల్లో మీరు అన్నట్టుగా ఈ దర్యాప్తు కీలకమైన స్టేజ్ లో ఉంది కాబట్టి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత ప్రతి వాయిదాకి కోర్టుకి చంద్రబాబు నాయుడు గారు హాజరవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి ఇందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ప్రూవ్ అయినాయండి. అటు అసైన్ ల్యాండ్స్ లో 1977 యాక్ట్ కి విరుద్ధంగా అసైన్డ్ భూముల్ని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. వాటన్నిటికీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, బుక్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయండి. ఆ కేసులో కూడా అతను ఎక్కడ తప్పించుకోలేరు. అది కూడా పెద్ద కేసు. ఈ కేసులన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైన నేరం చేసి ఉన్నారు అది కోర్టు పట్ల ప్రూవ్ చేయడం ఒకటే పెండింగ్ లో పడింది. దానికే ఛార్జ్ షీటు, మిగతా ఇన్వెస్టిగేషన్ అన్ని చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది అధికారులు అఫీషియల్ విట్నెసెస్ 164 స్టేట్మెంట్స్ ఇచ్చి కోర్టు వారి పరిధిలో అవన్నీ రికార్డు చేయబడి ఉన్నాయి. అవన్నీ కూడా సిడి రూపంలో చేయటం జరిగింది. కాకపోతే ఇప్పుడు నేరం జరిగి 5 ఏళ్ళు అయింది కాబట్టి ఈ సమయంలో ఇతన్ని కస్టడీ గురించి పోలీసులు అంత సిబిసిఐడి వాళ్ళు అడగట్లేదు కాబట్టి ఇస్తున్నామే తప్ప విచారణకు అతను సహకరించాలి. ప్రతి విచారణకి అతను రావాలి. ఏ డాక్యుమెంట్లు ఏది అడిగినా సరే సిబిసిఐడి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని చెప్పి పేర్కొంటూ బయట ఎక్కడ ఈ కేసుల గురించి ఎక్కడ మీరు మాట్లాడటానికి వీల్లేదని చెప్పి కూడా కోర్టు వారు స్పష్టమైన తీర్పులో ఇచ్చారు. ఈ కేసులన్నింటిలో దర్యాప్తు చేసుకోవడానికి సిబిసిఐడి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ కోర్టు వారు కల్పించడం జరిగిందండి. రైట్ సార్, నాకు ఒక సామాన్యుడికి వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే బెయిల్ ఇచ్చేటటువంటి ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే ముందు కోర్టు ఎలాంటి అంశాలని పరిగణనలోనికి తీసుకుంటుంది? ఎవిడెన్సా, కేసు మెరిట్సా? ఒకవేళ అలాంటి అంశాలు తీసుకుంటే, అంటే నాకు ఆ కోర్టు పరిభాష తెలియదు, ఒకవేళ అలాంటి అంశాలు ఏవైనా ఉంటే వాటినే తీసుకోగలిగితే ఒకేసారి 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఎలా వచ్చింది? అంటే కేసుకు సంబంధించి ఇవ్వచ్చు అనేటటువంటి అంశాలను మా గౌరవ న్యాయమూర్తి గారు గుర్తించారనుకోవచ్చా? గౌరవ న్యాయమూర్తి గారు ఈ కేసులో ఏం పేర్కొన్నారంటే, ఈ 3 కేసుల్లో ఇతను ఇప్పటికిప్పుడు దేశం వదిలి పారిపోవడానికి వీలు లేదు. ఇతను చుట్టూతా Z+ సెక్యూరిటీ ఉంది, ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, చేస్తారు. కాబట్టి ఇతనికి ఇప్పుడు బెయిల్ ఇచ్చినా ఎక్కడికి వెళ్ళడనే ఉద్దేశంలో విచారణకి సహకరిస్తూ ఉండమని చెప్పే ఉద్దేశంలో కోర్టు వారు బెయిల్ ఇవ్వడం జరిగిందే తప్ప సాధారణంగా అన్ని కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్స్ హైకోర్టు సాధారణంగా రోజుకి 100 కేసులు ఉంటే 30-40 కేసుల్లో ఇస్తూనే ఉంటారు. అదే విధంగా యాంటిసిపేటరీ బెయిల్ సాధారణ బెయిల్ కింద వచ్చిందే తప్ప ఇదంత సంబరాలు చేసుకోవాల్సినంత అవసరము లేదు. ఈ కేసుల్లో అందరికీ అంత ఈజీగా యాంటిసిపేటరీ వస్తుందా? మామూలుగా జనరల్ గా దాని గురించి నాకు అంత ఐడియా లేదు కాబట్టి సామాన్య ప్రజలకు వచ్చేటటువంటి అనుమానం టైం బట్టి ఉంటుందండి. ఇక్కడ ఆరోపణించబడిన నేరం వచ్చి 2015-16లో జరిగినాయి. ఆ తర్వాత ఇప్పటికే 5-6 ఏళ్లు గడిచి ఉన్నాయి. 5-6 ఏళ్లు గడిచి ఉన్నాయి. కోర్టు తీర్పులో కూడా స్పష్టంగా ఏం పేర్కొన్నారంటే, గవర్నమెంట్ ఆధీనంలోనే మొత్తం బుక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి. గవర్నమెంట్ చేతుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటిని మ్యానిపులేట్ చేయలేరు. ఎక్కడైనా సాక్షుల్ని తను మ్యానిపులేట్ చేస్తున్నారన్నా, సాక్షులను భయపెడుతున్నారన్నా సరే సిబిసిఐడి వాళ్ళు బెయిల్ క్యాన్సిలేషన్ కోర్టుకు రావచ్చు అని చెప్పి పేర్కొంటూ ఎక్కడా కూడా సాక్షులకు సంబంధించి ఎటువంటివి కూడా ఇతను ఏమి చేయకుండా చెందకుండా ఆర్డర్లోనే పేర్కొనడం జరిగింది. ఉండటం వల్ల ఇతనికి అడ్వాంటేజ్ అయ్యిందండి. ఇప్పుడు రైట్, కేసు గురించి బహిరంగంగా మాట్లాడొద్దు అని కోర్టు చెప్పింది కాబట్టి బహిరంగంగా మాట్లాడితే మనలాంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడినా పట్టేస్తాము. గతంలో కూడా దాన్ని చిన్నగా ఎక్కడ మాట్లాడితే గట్టిగానే మనం తీసుకొచ్చి మాట్లాడాము, ఇదిగోండి చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నాడని. ఇప్పుడు రెండో అంశం సాక్షుల్ని బెదిరించే అంశం. సార్ ఎలా చూడాలి? సాక్షుల్ని బెదిరించే అంశం బయట పడుతుందా అంత ఈజీగా?
ఆ సాక్షుల్ని, అవునండి, సాక్షుల్ని బెదిరించిన, వాళ్ళతో మాట్లాడిన, ఈ కేసులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ప్రస్తావనలు, ఎటువంటి గూడుపుటానీలు చేసినా సరే అది సిబిసిఐడి దృష్టిలో కానీ సామాన్య మానవుల దృష్టిలో కానీ వస్తే అది కోర్టు పరిధిలోకి తీసుకువెళ్ళొచ్చు, చేయొచ్చు. అప్పుడు మళ్ళీ ఇతనికి బెయిల్ క్యాన్సిలేషన్ కి వెళ్ళొచ్చండి ఎవరైనా సరే. అందుకని ఇతను ఎటువంటి కేసుకు సంబంధించి దేంట్లో కూడా అధికారులతో కానివ్వండి, వాళ్ళ అబ్బాయి అంటున్నట్టుగా రెడ్ బుక్ల గురించి కానివ్వండి, ఎక్కడ ఏమి పేర్కొనకూడదు. వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ పనితో వాళ్ళ రాజకీయ జీవితం చూసుకోవాల్సిందే తప్ప విచారణకి సహకరిస్తూ అది కూడా విచారణ అధికారులను ఇబ్బంది పెడుతూ ఏ పని చేసినా సరే ఈ బెయిల్ కండిషన్స్ అతను ఉల్లంఘించిన వాడు అవుతారండి. రైట్ సార్.